సో హే చలో గాయ్స్, నేను మీ మైక్, మీరు చూస్తున్నారు సాయి జోట్ గేమింగ్. సో కొత్త వాళ్ళు అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ అయితే వేసేసుకోండి. సో ఈరోజు ఏం జరుగుతుందంటే సీజే తెలుసా, కార్ల్ జాన్సన్ అంటే తనది వచ్చేసి శాన్ ఆండ్రెయాస్ అనమాట. తను వచ్చేసి హాలిడే ట్రిప్ అయితే వేసాడు ఇక్కడికి వచ్చేసి. మనోడే, మనకు బాగా తెలుసు. సో వీళ్ళని ఓపెన్ చేయట్లేదు. మనమే కొట్టుకెళ్ళిపోదాం. ఓకే, వీళ్ళు ఏట అంటలే కదా. ఓ చూస్తున్నారు. ఏట అంటారులే, తప్పు వాళ్ళ దగ్గర. ఓకే చలో వచ్చేసాం. కార్ల్ జాన్సన్ అతను వచ్చేసి శాన్ ఆండ్రెయాస్ తంది. తను ఏదో ట్రిప్ అయితే వేద్దాం అనుకొని ఇక్కడికి అయితే వచ్చాడు. తను వచ్చేసి చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. అక్కడ వచ్చేసి ఆల్సో గ్యాంగ్స్టర్ అంటే మంచోడేలేండి. చాలా మందిని అయితే వైప్ అయితే చేసేసాడు అనమాట గ్యాంగ్స్టర్ని వచ్చేసి అక్కడ. ఇక్కడ కూడా చాలా మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ముగిద్దామని అయితే వచ్చాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు సీజే వచ్చేసి. హే సీజే, ఎలా ఉన్నావు మ్యాన్? అరే నాకేం తక్కువైంది మైక్, నేనైతే సూపర్ గా ఉన్నా. అందుకే చాలా మంది అవునా, ఎంతమందిని లేపేసావు? నేను కూడా న్యూస్లో అయితే చూస్తూనే ఉన్నా. ఆల్సో నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ గ్యాంగులు మామూలుగా ఉండవు, చాలా మంది అయితే ఉంటారు ఇక్కడ గ్యాంగ్ వచ్చేసి. ఎంతమంది గ్యాంగ్ ఉన్నా నేనైతే ఎవరు ఏం చేయలేరులే మైక్, నువ్వేం బాధపడకు. ఇగో లగేజ్ వచ్చేసి ఏం చేస్తావు, నీ ఇష్టం, నువ్వే చేయి. నేనేం చేస్తాను అయ్యా, ఇంకేడ పెడతాను. ఇగో నా కార్ మీద అయితే పెట్టేస్తా, ఆగు. ఓకే 2 minutes వచ్చేసి ఆగు. ఓకే చలో పెట్టేసా. ఓకే, ఇంకేటి విశేషాలు ఏంటి అమ్మా? నువ్వే చెప్పాలి. నావేం ఉంటాయి మైక్, ఖాళీ అలా. అందుకే కదా ఇక్కడి వరకు వచ్చా. ఓకే, ఇంకేటి చెప్పాలి? నువ్వే చెప్పాలి మైక్, ఏమన్నా సరే. అవును, నేను ప్రతిసారి కార్ల్ జాన్సన్ అని పిలవడానికి నాకు కూడా చాలా చిరాకుగా ఉంది. ఏదన్నా సింపుల్గా పిలిచేలా ఉండాలి. నీ పేరు వచ్చేసి ఏం పెడదాం? సీజే అని పెడదామా? వద్దు వద్దు, జాన్ అని పెడదాం. ఓకే జాన్, రేపు నుండి నేను జాన్ అని పిలుస్తా. ఓకేనా? ఓకే ఓకే. చలో, వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేయట్లేదు గైస్. అబ్బా వీళ్ళతో. ఓకే ఓకే, ఓపెన్ అయితే చేశారు. ఒకటి అమ్మ, చూసుకొని వెళ్ళాల్సింది, తప్పు చేసా. చలో ఈ సైడ్ నుండి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ 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 అయింది. ఓకే చలో చలో గాయస్, ఇంకా లేట్ అయితే చెయ్యొద్దు, తొందరగా అయితే వెళ్ళిపోదాం. అంటే షించన్ కూడా అయితే చూస్తాను ఈ జాన్ వచ్చేసి అని చెప్పేసి చాలాసార్లు చెప్తాడు అనమాట. అంటే మేము చాలాసార్లు మాట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు ఇలా ట్రిప్లు అయితే ప్లాన్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలేండి మనం కూడా. వీళ్ళ శాన్ ఆండ్రెయాస్, ఓకే ఓకే, శాన్ ఆండ్రెయాస్కి అయితే ప్లాన్ అయితే చేద్దాం ఎప్పుడోసారి. మనకు కూడా ఖాళీ ఉంటుందిగా. అరే వీళ్ళు ఎప్పుడు వస్తానన్నారబ్బా, ఇప్పటికొచ్చి రాలేదు వీళ్ళు. నాకేమో చిరాగ్గా ఉంది ఎండ వల్ల. ఈ చాప్ కూడా బయటకైతే వెళ్ళిపోయాడు. చా, ఏడ్ చెయ్యలే, చిరాగ్గా ఉంది. తిరుగుదాం ఇక్కడ మొత్తం తిరిగేసరికి చిరాకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళమ్మ ఎంతసేపు పడుకొని ఉన్నా ఇక్కడ మొత్తం స్వీట్లన్నీ లాగించేసా, చిరాగ్గా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి గాయస్, ఏడ్ చేయాలి కామెంట్ చేయండి. అమ్మ అయ్యా, మన బాస్ ఆలీ ఖాన్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడే ఒక చిన్న పిల్లోడు అయితే ఉంటాడనమాట. ఈ సీజే అనేవాడైతే ఇక్కడికే వస్తాడంట. వాడు వచ్చేసి వాడిని చంపడం వచ్చేసి మన ప్లాన్. ఆ బాస్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సీజేని చంపాలంటే వీడిని అయితే తీసుకురమ్మని చెప్పారు. మనకి ఇప్పుడు చేయాల్సిన పని వీడిని తీసుకెళ్ళడమే. ఓకేనా? ఓకే సార్, మీరు ఏది చెప్తే అదే, తొందరగా తీసుకెళ్దాం. ఎక్కడున్నారంటారు? ఇంకెక్కడ ఉండమేంటి, వాడు లోపలే కదా ఉంటాడు, దారా. ఓకే, మనమైతే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎవరన్నా చూస్తే చాలా బాధ. అయినా మన చేతిలో గన్లు ఉన్నాయిలేండి, లేపి వచ్చి ఎవరు వచ్చినా సరే. ఖచ్చితంగా ఇంత పెద్దిల్లో కుక్కలు అయితే ఉంటాయి, కుక్క ఉంటే దాన్ని కూడా లేపేద్దాం. ఎవరా? కుక్క అయితే బయటకు వెళ్ళిపోయింది. అబ్బా, కుక్క ఎన్ని ప్రాణాలతో బతికిపోయింది. ఇక్కడే ఉంటాడు. ఓకే, ఇక్కడే ఉన్నాడు ఈ పొట్టోడు వచ్చేసి. రే పొట్టిబుడంకాయ్, మర్యాదగా నువ్వు శబ్దం ఏం చేయకుండా, గోళం పెట్టకుండా ఉండు. నీ ఇక్కడ సీజే అంట, తెలుసా నీకు? ఆ సీజే అవడా? సీజయ్యా చెప్పాడు మా మైక్ మా వచ్చేసి వాళ్ళిద్దరు ఇప్పుడు వస్తారు. ఏంట్రా వచ్చేది? వాళ్ళని తీసుకెళ్లే బదులు నిన్ను తీసుకెళ్లిపోతే కరెక్ట్ సరిపోద్ది. ఆ బాస్ గారు చెప్పిన దాని ప్రకారం నిన్నే తీసుకెళ్ళాలి. మర్యాదగా నువ్వే గుట్టు చప్పుడు చేయకుండా ఉంటే నీ ప్రాణాలకే మంచిది. మర్యాదగా మాతో వచ్చేయి, నేను తీసుకెళ్ళిపోతా. లేదు అని గోల్ చేసావో ప్రాణాలతో కూడా మిగిలి ఉండవు. సరేనా? కాముగా వచ్చేయి, నా బండిలో తీసుకెళ్తా. ఓకే సీజే, సారీ జాన్. ఓకే జాన్ అని పిలుస్తా అన్నగా. నిన్ను చూద్దామని అయితే మా ఓడు చాలాసేపు నుండి అయితే ఎదురు చూస్తున్నాడు. అబ్బా తెల్లారి చెప్పావు కదా. నేనైతే లేట్ చేసేసా ఎయిర్పోర్ట్కి వచ్చేసేసరికి. ఓకే ఇక్కడ పెట్టేద్దాంలేండి జీప్ వచ్చేసి. చలో లోపలికైతే పోదాం. ఓ షించాన్,
ఈడేంటి బయట ఉంటానని చెప్పాడు నువ్వు వచ్చేసరికి. కానీ గోల కూడా లేదబ్బా ఇంట్లో. అంటే వీడు ఉన్నాడా బయటికి వెళ్ళిపోయాడా ఏంటో. చాప్ గడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఓకే. షించాన్ గడు ఇక్కడే ఉండాలబ్బా. వీడేంటి కనిపించట్లేదు. చేయకుండా మళ్ళీ బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు గైస్ వీడు వచ్చేసి. అరే షించాన్, అరే ఇదేదో నోట్లో ఉందబ్బా. ఇది ఎప్పుడు ఇక్కడ లేదే ఏంటి. అరే సీజే, చాలా ప్రాబ్లం అయితే వచ్చేసింది సీజే. ఆ గ్రీన్ గ్యాంగ్ అయితే ఉంది కదా, ఆ గ్యాంగ్ లో చాలా మంది అయితే విడిపోయారు ఇప్పుడు వచ్చేసి. వేరే వేరే గ్యాంగ్లు వచ్చేసి కలిసిపోయి ఇక్కడ వచ్చేసి. సో వాళ్ళైతే షించాన్ అయితే పట్టుకెళ్ళిపోయారంట. వాళ్ళైతే నిన్ను ఒక్కడినే అయితే రమ్మని చెప్తున్నారు. నేనైతే నిన్ను ఇలా ఒంటరిగా అయితే వదిలేను సీజే. అరే నువ్వేం చెయ్యకు మైక్, నేను ఒక్కనే వెళ్తా. ఎలాగో నాకు ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నా లేపేస్తా. అరే నీతో పాటు నేను తోడొస్తా జాన్. నాకు ఓ ప్లాన్ ఉంది. ఏం బాధొద్దు. లోపల గన్లు ఉన్నాయి, సబ్మిషన్ గన్లు. అవి తీసుకెళ్ళాం అనుకో, ఒక్కొక్కడికి బుర్ర పేలగొట్టవచ్చు. చలో అవి రెండు తీసుకొని ఇగో ఈ మెడికిట్స్ వచ్చేసి తీసుకో. అంటే ఇవి ఇన్విజిబుల్ వెస్ట్ లాగా అనమాట. అది వేసుకున్నాం అనుకో నీకెంత కొట్టినా సరే డ్యామేజ్ అయితే తగలదు అనమాట గ్యాన్స్తో వచ్చేసి. కానీ బ్లడ్ అయితే వస్తుంది, నొప్పి వస్తుందిలే. దానికి ఫస్ట్ ఎయిడ్ పెట్టి వచ్చి ఇంటికి వచ్చేసి. కానీ హెల్త్ అయితే పోదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మన చచ్చిపోము, బతికే ఉంటాం. ఓకే నువ్వైతే అది వేసుకో, నేనైతే వేసేసుకున్నా. చలో ఇక్కడైతే వాటర్ అప్పుడు గన్స్ అయితే పెట్టా, తీసుకుందా. ఓకే చలో ఇప్పుడు అది పెట్టిన వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ షీట్లో రాసినోడికి కూడా ఉంటుంది. ఓకే ఇక్కడ రాసినోడికి ఇలాగే హెడ్ షాట్ కూడా పడిద్ది ఇప్పుడు. చలో జాన్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్దాం. నాకు తెలిసి బుడ్డోని ఏం చేయరు కదా. అరే చెప్తున్నా మైక్, వాళ్ళైతే ఏం చేయలేరు. వాళ్ళు జస్ట్ అలాగా డూప్ చేయడానికే, అంటే కొంచెం భయపడడానికే తీసుకెళ్తారు అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, నేను కావాలి, అందుకే వాళ్ళు వచ్చేసి వాడిని తీసుకెళ్ళిపోయారు అందలా. సరే సరే నువ్వేం భయపడకు, నేను ముగించేస్తానులే వాళ్ళ కథ. ఇంకోసారి మీ మీద చెయ్యాలంటే భయపడాలి, అలా ముగిస్తా కథ వచ్చేసి. ఓకే చలో పోదాం పోదాం. అవును లొకేషన్ చూసావా? చూసా జాన్. నేను చూసిన దాని ప్రకారం అయితే లొకేషన్ వచ్చేసి వైల్డ్ ఫామ్ దగ్గర అయితే పెట్టారనమాట. సో ఇక్కడ నుండి కొంచెం దూరం ఎక్కువనబ్బా. ఈ రేడియో అయితే ఆపేద్దాం. ఓకే ఈ దూరం వచ్చేసి మినిమం ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. చలో పోదాం. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం తొందరగా అయితే. ఓకే చలో. అవును ఈ సబ్మిషన్ గన్స్ పెట్టుకొని మనం సింపుల్గా అయితే వేసేయచ్చు కదా. వేసేద్దాంలేండి. ఓకే గైస్, మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అబ్బా మీరు తొందరగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇలాగే. సో మీరు స్టే ట్యూన్లో ఉండాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట అయితే కొట్టేయండి. చలో మనం అయితే ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. షించాన్ కూడా ఎక్కడైతే పెట్టారనమాట. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు ఎవరికి కనిపించకూడదు. ఓకే 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 ఇంతేంటి ఇంకా ఫైరింగ్స్ ఏం రావట్లేదు. ఇక్కడ ఉన్నారా? ఓకే ఓకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫైరింగ్స్ మన మీద వచ్చేసి. మనమైతే ఇక్కడ పార్క్ అయితే చేసేద్దాం. చలో ఓకే ఓకే గన్ స్కిప్ అవుతుందిరా గన్ను. ఓకే ఓకే జాన్ వచ్చేసి సైడ్ నుండి అయితే క్లియర్ చేసుకొస్తాడు. మనమైతే ఇటు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. లెఫ్ట్ రైట్ వచ్చేసి ఉన్నారు మొత్తంగా ఎనిమీస్ వచ్చేసి. మనమైతే రైట్ సైడ్ క్లియర్ చేద్దాం, అతనైతే లెఫ్ట్ సైడ్ అయితే క్లియర్ చేస్తాడు. మనం ఫస్ట్ అయితే అవగొట్టేసుకోవాలి ఎంత ఫాస్ట్ వీలైతే. చలో వేసేద్దాం. ఓకే 2 హెడ్ షాట్, 3 హెడ్ షాట్ వేసుకుంటూ పోవాలి గాయస్. వీళ్ళకైతే అస్సలు ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. చలో వచ్చేస్తున్నారు అబ్బా వీళ్ళు మనిషి మీద మనిషి. మనమైతే అసలు ఊరుకోంగా, మనకు ఆల్రెడీ ఇన్విజిబుల్ వెస్ట్ అయితే ఉంది. ఓకే క్లియర్ అయితే అయిపోయారు. ఈ షించాన్ గడు ఎక్కడ ఉన్నాడు అబ్బా? వీడిని ఎక్కడ దాచేసారో తెలియట్లేదు కదా. చచ్చా అరే ఓకే ఓకే ఇక్కడ నుండి అయితే ఏదో శబ్దం వస్తుంది. అరే వీడు ఎక్కడ ఉన్నాడు అబ్బా? రే షించాన్, రే బాబు, బాబు లేవు. ఓ మైక్ మామ వచ్చేసారా? అరే మీరేంటి సేమ్ ఒకేలా ఉన్నారు. అరే ఇతనే రా, చెప్పా కదా, కార్ల్ జాన్సన్ సీజే. ఓకే ఓకే మామ చెప్పావా, గుర్తుంది సీజే. అదే మామ నేను చూద్దాం అనుకున్నా. సీజే మామ ఎలా ఉన్నావు, బాగున్నావా? ఓకే ఓకే మీరు పరిచయాలు పెంచుకోండి. మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి జీప్ తీసుకొచ్చేస్తా, ఇద్దరం కలిసి
సారీ, ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నాకు పిచ్చగా ఆకలేస్తుంది. ఏదైనా తినేద్దాం ఇంటికి వెళ్ళేసి అయితే. ఓకే చలో గైస్, వీళ్ళకైతే పరిచయాలు అయితే అవుతాయి. మనం వచ్చేసి జీప్ అయితే తీసుకెళ్దాం. చలో, ఇప్పటికే చాలా కష్టపడిపోయాం. అసలు ఈ గ్యాంగ్ వార్స్ ఏంటో ఏంటో, మనం కూడా వీళ్ళలాగా వాట్ మీన్ టు సేస్ సీజే లాగా మనం కూడా గ్యాంగ్ అంతా క్లియర్ చేసేద్దాం గైస్. క్లియర్ చేస్తాం అనుకో, కొంచెం కొంచెం కాదు, లాస్ సెంటర్స్ అంతా కొంచెం ఎక్కువ సుఖంగానే ఉంటుంది. చలో ఇటుకాసి ఇలా తీసుకెళ్దాం బండి అయితే. ఓకే చలో గైస్ పోదాం. ఇప్పటికే చాలా అబ్బా, మనమైతే కొంచెం ఈ జీవిని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలబ్బా. మనకు మరీ కంట్రోల్ ఎక్కువ తప్పిపోతుంది. చలో ఇంకా పోదాం. ఇంటికి వచ్చేసి తెల్లవారు నుండి కనీసం తినలేదు ఏట్లేదబ్బా. తెల్లవారు వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కి వచ్చేసి. సీజన్ కూడా వచ్చేసి అలా నించోబెట్టేసాం లేట్ అయిపోయి. అంటే లెగడం లేట్ అయిపోయింది అనుకోండి, నా తప్పేం లేదు గైస్. నైట్ టైంలో నిద్ర పట్టట్లేదు, తెల్లవారు నిద్రపోవాల్సి వస్తుంది. మరి స్లీప్ అయితే ఖచ్చితంగా వేయాలి గైస్. మీరైతే 8 hours స్లీప్ వేస్తున్నారు లేదా కింద కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే వేయట్లేదు, చెయ్యాలి. ఏంటి నిజమా మీరు చెప్పేది? ఆ ఇద్దరు కలిసి ఆ గ్యాంగ్ మొత్తాన్ని చంపేశారా? ఎవడ్రా ఇంతరు? వీళ్ళెప్పుడు ఫస్ట్ టైం విన్నా. సీజే వచ్చేసి నాకు తెలుసు, ఆల్రెడీ చాలా విధ్వంసం చేశాడు. వీళ్ళిద్దరిని ఇంక ఈ అలీ ఖానే చంపాలైతే. ఈ అలీ ఖాన్ వాళ్ళిద్దరిని చంపేస్తాడు, లేదా నా పైన బాస్ నన్ను చంపేస్తాడు. నా పైన బాస్ చంపేలోపు నేనే చంపుతా.